యాలకులు చాలా మందికి సుగంధ ద్రవ్యంగానే తెలుసు. కానీ మీకు తెలుసలేదో యాలకుల్లో బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వీటిలో కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. యాలకులు, కార్డమం, దీని ఆరోగ్య ప్రయోజనాల్ని తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి ఈ యాలకులు అంటే సుగంధ ద్రవ్యంగానే తెలుసు, కానీ దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ రెండు రకాల యాలకులు ఉంటాయి. ఒకటి చిన్నది, రెండోది పెద్దది. పెద్ద దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ, చిన్న దాంట్లో సుగంధ తత్వాలు ఎక్కువ. అయితే మీరు రెండింటిని కూడా మీ అవైలబిలిటీని బట్టి వాడుకోవచ్చు. ముఖ్యంగా యాలకుల గురించి చెప్పాల్సి వస్తే ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. డైజెషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఓవరాల్గా హెల్త్ బాగుంటుంది. కాబట్టి మీకు ఈ హెల్త్ని పెంచుకోవాలంటే జీర్ణశక్తిని పెంచుకోవాలి. జీర్ణశక్తి పెరగాలంటే యాలకులను తీసుకోవాలి. యాలకులు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ డైజెషన్కి సహాయపడుతుంది. ఎందుకంటే పేగుల కదలికని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో పేగుల కదలిక ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో అప్పుడు జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. దీంతో డైజెషన్ బాగుంటుంది. అయితే దీన్ని ఎఫెక్టివ్గా తీసుకోవాలనుకుంటే యాలకులు, అలాగే మిశ్రి అంటే కలకండ అంటే పటిక బెల్లం, రెండింటినీ కలిపి ఈ మెత్తగడి పేస్ట్ లాగా చేసి దీన్ని నీళ్ళతో తీసుకోవాలి. దీంతో డైజెషన్ బాగుంటుంది, అలాగే నోటిపోత తగ్గుతుంది. ఈస్నోఫీలియా లాంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి మీకు నోటిపోతున్నా, ఈస్నోఫీలియా ఉన్నా, లేకపోతే ఇండైజెషన్ ఉన్నా అప్పుడు యాలకుల గింజలు, పటిక బెల్లం రెండింటినీ కలిపి నూరాలి. మీకు పొడిలాగా అవుతుంది. నోట్లో పెట్టుకొని నీళ్ళతోటి మింగేయాలి. దీంతో ఈ ఇండైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ తగ్గుతాయి. చాలామందికి జ్ఞాపక శక్తి లోపం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జ్ఞాపక శక్తిని స్టిమ్యులేట్ చేయాలంటే అన్నిటికంటే బెస్ట్ పద్ధతి ఏంటంటే గ్రహణ శక్తి అంటే వాసన. చూడండి, మీకు ఏదైనా పర్టికులర్ స్మెల్ వచ్చిందనుకోండి, ఒక 30 సంవత్సరాల క్రితం కూడా మీరు ఆ చూసినటువంటి స్మెల్ తాలూకు అది గుర్తుకొస్తుంది. ఉదాహరణకి ఫలానా పువ్వు కానీ లేకపోతే ఫలానాది ఏదైనా ఒక పర్టికులర్ స్మెల్ అంటే ముందుగా మనకి మెదడుకి చేరుకునేది ఆ వాసనే. అందుకే జలుబు చేసినప్పుడు ఇలాంటప్పుడు పదార్థాలు రుచిగా ఉండవు. ఎందుకంటే ఆ వాసన శక్తి తగ్గిపోతుంది కాబట్టి. కాబట్టి ముందుగా చేరేది మనకి టేస్ట్ కంటే కూడా వాసనే. కాబట్టి ఈ జ్ఞాపక శక్తిని స్టిమ్యులేట్ చేయాలంటే యాలకుల్లో ఉండేటటువంటి ఆ సుగంధ తత్వాలు మన బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తాయి. ప్రతిరోజు రాత్రిపూట పాలకి కొద్దిగా యాలకుల పొడి, అలాగే తేనె కలుపుకోవాలి. యాలకుల గింజల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ తేనె, ఇవి ఒక అరకప్పు పాలకి లేదా కప్పు పాలకి కలిపి తాగుతూ ఉంటే జ్ఞాపక శక్తిని మీరు పెంచుకోవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది మలబద్ధకాన్ని సైతం తగ్గిస్తుంది. రెగ్యులర్గా ఆహారంలో యాలకులని తీసుకుంటూ ఉంటే, లేకపోతే భోజనం చేసిన తర్వాత ఒక యాలక్కాయ నోట్లో పెట్టుకొని కొరికి నమిలి ఆ రసం మింగుతూ ఉంటే దాంట్లో సెలైవరీ ఎమైలేజ్ అనేది ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేస్తుంది, అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి జీర్ణశక్తి మెరుగవుతుంది, మలబద్ధకం సమస్య దీంతో తగ్గుతుంది. ఇక అతి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మూత్ర సంబంధ సమస్యలను కూడా దీంతో తగ్గించుకోవచ్చు. యాలకుల గింజల పొడికి కొద్దిగా ఉసిరిక రసం కలపండి. ఈ వింటర్ మీకు ఉసిరి ఫ్రెష్గా దొరుకుతుంది. కండభాగాన్ని చెక్కి దంచి ఆ గుజ్జు వస్తుంది కదా, దాన్ని పిండితే ఉసిరి రసం వస్తుంది. ఇలాంటి యాలకుల గింజల పొడి, ఉసిరి రసం రెండు కలిపి, ఉసిరి రసం 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, యాలకుల గింజల పొడి 1 పావు టీ స్పూన్ తీసుకోండి. రెండింటినీ కలిగి తిప్పి తాగేయండి. చప్పరించి మింగొచ్చు లేదా తాగొచ్చు. రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది, నాడీ మండల సమస్యలను తగ్గిస్తుంది. యాలకుల గింజల పొడిని తేనెతో కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే నర్వస్ సిస్టమ్కి స్ట్రెంత్ వస్తుంది. ఇది శరీరానికి సాటిలేనంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలాగా కేవలం ఇది సుగంధ పదార్థం మాత్రమే కాదు, అంటే అరోమాటిక్ ప్రిన్సిపల్స్ ఉండేటటువంటి ఒక ఇదే కాదు, ఈ యాలకులతోటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీన్ని మీరు చక్కగా వాడుకొని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.